ఇది ఎక్కడ న్యాయమో చెప్పండి మీరే. 5 జాకెట్లు ఇచ్చింది ఒక కస్టమర్. అయితే 5 జాకెట్లు ఇచ్చి ఒకేసారి కుట్టిమని చెప్పింది. సరే, అది కూడా పప్ హ్యాండ్స్ రాసి బుట్ట చేతులు పెట్టి కుట్టిమని చెప్పింది. నేను సరే అని తీసుకున్నాను. తీసుకొని ఇంకా నాకు ఈ వారానికి ఇచ్చేయాలా అని చెప్పింది. సరేలే, కుట్టేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి నేను కూడా కుట్టిస్తాను అని చెప్పినానా. సరే అనింది. సరే అని చెప్పి నిన్న వచ్చింది. కుట్టినావా అని అడిగింది. కుట్టేసినాను అని చెప్తే, సరే ఉక్సులు వేసినావా అని అడిగే. లేదు, ఇంకా వేయలేదు, వెయ్యాల ఉక్సులు, రేపు వేస్తానుక, డబ్బులు ఇచ్చేసి తీసుకుపో అంటే, డబ్బులు అయితే ఇప్పుడే లేదులే కానీ నువ్వైతే 5 జాకెట్లు ఉక్సులు వేసేసి రేపు మధ్యాహ్నము అట్లా వస్తాను నేను, ఇచ్చేయ. డబ్బులు వారం తర్వాత ఖచ్చితంగా నేను నీకు షాప్ దగ్గరికే తెచ్చిస్తా. కావాలంటే ఇప్పుడైతే డబ్బులు లేదు, నేనైతే వారం తర్వాత అయితే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానమ్మా. నువ్వైతే ఉక్సులు ఎమ్మింగ్లు వేసి పెట్టేసిండు, నేను రేపు వచ్చి తీసుకొని పోతా అని చెప్పింది. చూడండి ఫ్రెండ్స్, నేను డబ్బులు వస్తుంది కదా అనేసి కష్టపడి 5 జాకెట్లు కుట్టిన. అది కూడా తక్కువ క్లాత్, పెద్ద సైజ్ బ్లౌజ్. ఇది తక్కువ క్లాత్ అంటే 1 మీటర్తోనే నేను పప్ హ్యాండ్స్ పెట్టి కుట్టినాను. ఇప్పుడు అడిగితే డబ్బులు ఇవ్వదంట. నేను బ్లౌజులన్నీ రెడీ చేసి ఇచ్చేయాలంట. ఎలానో చెప్పండి మీరే ఈ న్యాయం. ఎవరైనా ఇలా అంటారా చెప్పండి? కష్టపడి నేను జాకెట్లు కుట్టి ₹1 లేకుండా నువ్వు డబ్బులు జాకెట్లు ఇప్పించుకొని పోతాను అంటుంది. మళ్ళీ ఏమన్నా అంటే నువ్వు ఒకదానివే ఉండవు ఏమి, టైలర్లు ఇంక లేరేమి, నేను ఎందుకు ఇంక నీ చేతికి ఇచ్చింది, వారానికి ఇస్తానంటే ఆ మాత్రం నమ్మవా నువ్వు, ఏందమ్మా మీరు అని నన్నే అంటుంది. 5 జాకెట్లు నేను ఎంత కష్టపడి కుట్టినాను నాకు తెలుసుకా కష్టం విలువ. నీకు ఎట్లకా ఇన్ని జాకెట్లు కుట్టి ₹1 లేకుండా ఇచ్చేది ఎట్లకా అంటే, ఏమి ఏనంటానే, నువ్వేమన్నా ఊరికే కుట్టిస్తాంటావా, ఇస్తాను అని చెప్తాండే నేను, రేపు వారానికి తీసుకో నీ డబ్బులు అని చెప్పేసి వెళ్ళిపోయింది. మా వీడియోలు మీకు నచ్చితే కన్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తాను. బాయ్ ఫ్రెండ్స్.